హాయ్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్నింగ్ నేనైతే ఇరుమంజిల్ పీవీఆర్కి వెళ్ళాను. 10:15 షో లారీ చాప్టర్ 1 మూవీ. శ్రీకాంత్ రెడ్డి ఆసం డైరెక్షన్ ప్లస్ ఈజ్ అ హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుందండి. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ అంటే ఒక దేశ భద్రతతో కూడుకున్నటువంటి దాన్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అన్నీ రివీల్ చేయలేను. నేను అసలు యాక్చువల్లీ కల్కికి వెళ్ళలేదు. ఇంకా పెద్ద పెద్ద సినిమాలకి ఎప్పుడు కూడా నేను థియేటర్కి వెళ్ళి చూడలేదు. ఎందుకంటే బిజీ స్కెడ్యూల్లో ఉంటాము. నేను ఈరోజు మార్నింగ్ అంటే ఇంత వైరల్ అవుతుంది కదా, ఐ మీన్ ట్రోల్స్ చేస్తున్నారు. తను మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాడు కంపల్సరీ మీరు చూడాల్సినటువంటి సినిమా అని. అంటే ఆ కాన్ఫిడెంట్ మాత్రం సినిమాలో చూపించాడు. డైరెక్షన్ మాత్రం వేరే లెవెల్గా ఉందండి. డైరెక్షన్ అనేది చాలా బాగుంది. ఒక చక్కగా చిన్న మిస్టేక్ కూడా లేకుండా తీశాడు. ఇంకొకటి క్లిప్ టు క్లిప్ చూస్తే సెగ్రిగేషన్ అనేది చాలా బాగుంది. స్టోరీ లైన్కి తగ్గట్టుగా సాంగ్స్ అండ్ ఫైట్స్ అలా నెమ్మదిగా తీసుకెళ్ళిపోతుంది మిమ్మల్ని. ఒక 10 మినిట్స్లోనే కానీ అలా కూర్చున్నామో లేదో మీకు 3 అవర్స్ కంటే ఎక్కువ ఉంటుంది టైమింగ్ అనేది. అసలు ఎక్కడ కూడా మీకు బోర్ అనిపించదు. అప్పుడే మూవీ అయిపోయిందా అనే ఎగ్జైటింగ్లో ఉంటారు. ఒక ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది, ట్విస్ట్ ఉంటుంది, మీకు ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత మూవీ ఎండ్ అయ్యే మూమెంట్లో ఒక క్లైమాక్స్ ఉంటుంది. చాప్టర్ 2 ఎప్పుడు వస్తుందిరా బాబు అని చెప్పేసి వెయిట్ చేసేటువంటి క్లైమాక్స్ అనేది ఎండింగ్లో చూస్తారు. అంటే నేను మొత్తం రివీల్ చేయట్లేదు. నాకు మొత్తం స్టోరీ మొత్తం చూశాను కదా. మార్నింగ్ నేను ఆల్రెడీ నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ వెళ్ళానండి. కాసేపు మళ్ళీ రెస్ట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. బిజీ స్కెడ్యూల్లో కూడా కంపల్సరీ చూడాలి. కంపల్సరీ మనం వీ హ్యావ్ టు సపోర్ట్ యంగ్ టాలెంటెడ్ ఇన్ దిస్ సినిమా ఇండస్ట్రీ. సో వీ మస్ట్ వాచ్ దిస్ మూవీ ఇన్ ద థియేటర్స్ ఓన్లీ. వీ షుడ్ వాచ్, వీ షుడ్ ఎంకరేజ్ లైక్ దిస్ మూవీస్. ఓకే. అండ్ సో కొంచెం నేను క్లూ ఇస్తాను మీకు అబౌట్ ద మూవీ అనేది మనకి స్టార్టింగ్లో ఒక కోల్ మైనింగ్ నుండి స్టార్ట్ అవుతుందండి. కోల్ మైనింగ్ నుండి స్టార్ట్ అయ్యి హీరో ఈజ్ హర్షవర్ధన్. ఓకే, హీరో హర్షవర్ధన్ అండ్ హీరోయిన్ హౌఎవర్ యు నో. హీరో వచ్చేసి మనకి ఒక హంటర్ అంటే స్ట్రీట్ ఫైటర్ అన్నమాట. స్ట్రీట్ ఫైట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటాడు. వాళ్ళ నాన్నగారు లాంగ్ బ్యాక్ వెళ్ళారన్నమాట, లారీ తీసుకొని వెళ్ళి ఇంకా మళ్ళీ వీళ్ళు రిటర్న్ రాలేదన్నమాట. అదే ఒక స్టోరీ అనేది మీకు క్లైమాక్స్లో ఒక ట్విస్ట్, సూపర్ ట్విస్ట్ ఉంటుంది. దాని గురించి అమైజింగ్ అంటారండి, అమైజింగ్ డైరెక్షన్ అంటారు, అమైజింగ్ ట్విస్ట్ అది. అంటే ఒక ఫస్ట్ ఫిలిమే, ఫస్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్గా ఎంత డబ్బులు పెట్టి అంటే ఎందుకు తీశాడండి, ఎంత కాన్ఫిడెంట్ ఉంటుంది. వితౌట్ కాన్ఫిడెంట్ ఎవరు కూడా ఎంత ఖర్చు పెట్టరు. ఐ మీన్ కాన్ఫిడెంట్తో పాటు మూవీలో మ్యాటర్ ఉంది. మ్యాటర్ ఉన్న మూవీ ఎంత చిన్న మూవీ అయినా కూడా ఆటోమేటిక్గా అది తీసుకెళ్ళిపోతాం. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ప్లీజ్, రేపు సాటర్డే సండే వీకెండ్స్ కాబట్టి ఆఫీస్ ఏముండదు కాబట్టి కంపల్సరీగా మీరు కుటుంబ సమేతంగా ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు. అంత ఏం లేదండి దీనిలో, ఆ టైప్లో ఏం లేదు. రెగ్యులర్గా పెద్ద పెద్ద సినిమాలు ఏ విధంగా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయి. మీకు అలాగే ఉన్నాయి, సేమ్ టు సేమ్. దీనిలో ఏం పెద్ద అట్లా చేశాడని ఏం లేదండి. సూపర్ మూవీ. నేనైతే కంపేర్ చేస్తున్నాను, కల్కి కంటే చాలా బాగుంది మూవీ. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. కల్కి మూవీ కంటే ఈ మూవీ ఫార్ బెటర్. ఇంకా అంతకంటే నేనేం చెప్పలేను అట్లా. ఓకేనా. సో అందరూ కూడా సాటర్డే సండే ఉంది కదండి, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, యాజ్ ఏ ఆడియన్గా చెప్తా ఉన్నాను. నేనైతే సూపర్ ఎంజాయ్ చేశాను మూవీ చూస్తుంటే. తప్పకుండా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. చూసిన తర్వాత మీరే నా వీడియో కింద కామెంట్ పెట్టండి, కరెక్ట్ చెప్పేవరా నువ్వు అని చెప్పేసి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్.